సో హాయ్ వ్యూవర్స్, ఇది మనకు వచ్చేసి గోవిందరాజు గుట్ట అండి. గోవిందరాజుల గుట్ట అని అంటారు కదా, గోవిందరాజు గుట్ట కూడా అంటారు. మనకు ఉన్నటువంటి ఈ మెట్ల సదుపాయంతో గుడిని బాగా డెవలప్ చేశారు. కానీ ఇక చూస్తున్నట్టు కనబడేది కాలభైరవ టెంపుల్ అండి. ఇది ఎవరికి తెలియదు. మొన్న రీసెంట్గా మనం ఎపిసోడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కనపడేదండి, సో శనీశ్వర మహాదేవుడు మన హనుమంతుని యొక్క ఎడమ పాదాల కింద ఉన్నటువంటి స్వయంభూ హనుమాన్ టెంపుల్ అండి ఇది. సో ఆల్రెడీ అది కూడా కవర్ చేయడం జరిగింది మనకు. కానీ ఈరోజు గుడి యొక్క ప్రాముఖ్యత, గుడి యొక్క ప్రత్యేకత, గుడి వివరణ, అసలు చెప్పాలంటే గుడికి ఎందుకు ఈ పట్టుదల ఉన్నది అందరికీ, ఇక్కడ ఈ గుడి ఉండడానికి కారణం ఏంటి, దాని పుట్టుపూర్వతరాలు ఏంటి, దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ చేయడం కోసమని ఈరోజు రావడం జరిగింది. థ్యాంక్ యూ. సో హాయ్ వ్యూవర్స్, చూస్తున్నటువంటి గోవిందరాజు గుట్ట మీద ఉన్నటువంటి కోనేరు అండి. సో ఇంతకుముందు ఉన్న కోనేరు ఏంటంటే మన బావి పడవబడ్డట్టు పూడిక పడ్డట్టు ఇలా కట్రవతులు, ఆ రవతులు, ఈ రవతులు పెద్ద పెద్ద వేసి ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు దాతల సహాయం వల్ల. సో దాతలు వచ్చేసి సునీలు మరియు లింగమూర్తి, వీళ్ళ పేరు అయితే వచ్చినాయి. కానీ ఎంతోమంది దాతలు ఇస్తారు. ప్రతి ఒక్క రూపాయలు ఒక పరకైనా పర్లేదు, వాళ్ళు ఇచ్చినట్టే, ఏమనుకోవద్దు పేరు చెప్పినందుకు. అందరికీ కృతజ్ఞతలు మీ దాతల వల్ల. సో ఈ ఉన్నటువంటి కోనేరు మళ్ళీ మరుగున పడుతున్న కోనేరుని మళ్ళీ నీళ్ళతోటి నింపాలనే ఉద్దేశంతో ఈ చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం అండి. కాబట్టి అందరూ కోరుకోండి, వేడుకోండి, దేవుని ప్రార్థించండి. కోనేరు ఎప్పటికీ ఇక్కడ ప్రశాంతంగా నీట్గా ఎల్లకాలం ఉండాలని. ఎందుకంటే గోవిందరాజు గుట్టను నిర్మించబడినటువంటి 11వ శతాబ్దంలో మనకి కోనేరు మంచిగా అంటే వాటర్ తోటి ఉండేది. ఇక్కడనే జలాభిషేకం చేసేదన్నట్టు దేవునికి. సో ఇలాంటి కోనేరు ఇప్పుడు వాటర్ లేకుంటున్నది. కాబట్టి దీన్ని రీప్రొడ్యూషన్ చేయడం వల్ల, మన పునరుద్ధరించడం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఇంకో కోనేరులో ఉన్నటువంటి గుండ్లు రౌతులు అండి, ఈ రౌతులను తీసి బయటికి వేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్, లేబర్స్ చూస్తున్నారు కదా. మనకి వచ్చేటువంటి ఇంకొక 10-15 డేస్ లోపల కోనేరు మాత్రం అందంగా తయారవుతుంది. అలానే వాటర్ కూడా ఉంటాయి. సో వీడియో మధ్యలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు పెట్టారని మీకు వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క పనికి రూపాయి పెట్టింది ఏ పని కాదు. అందులో ఇక్కడ ఒక పని జరుగుతుందంటే చూపించాలి కదా. సో చూపించే మనుషులేమో కానీ చేపించబడే మనుషులు మాత్రం కనబడరు. ఇక్కడ చేసే మనుషులే కనబడతారు. కాబట్టి నేను అది చెప్పదలుచుకున్నాను. ఏ పని అయినా పర్లేదు, ఒకరి సహాయం చేయకుంటే ఏది కూడా పైకి రాదు. అలానే ఈ పని కూడా మన కోనేరు కనిపించాలంటే అంత ఇంత పెట్టుబడి పెట్టాలి. కాబట్టి సో దాతలు మీ యొక్క హృదయాలతోటి, పెద్ద హృదయాలతోటి ముందుకొచ్చి గుడి యొక్క అభివృద్ధిలో మీరు పాలు పంచుకోగలరు. సో వ్యూవర్ చూస్తున్నారు కదా, చూస్తున్నటువంటి ఈ బ్యూటిఫుల్, ఈ అందమైన, ఆహ్లాదకరమైన, మంచి పచ్చటి వాతావరణం ఇప్పుడు గోవిందరాజు గుట్ట మించి తీయడం జరుగుతున్నది. ఇప్పుడు సమయం వచ్చేసి 10 గంటలు అవుతుంది మార్నింగ్. చూడండి ఎంత మార్వలెస్గా, ఎంత ఫెంటాస్టిక్గా. అసలు వాతావరణం కూడా క్లౌడీగా ఏం లేదు అంతగా. వర్షాకాలం వర్షాలు పడతాయని ఉంటాయి కదా. సో జూలై 5th అండి, వర్షాలు లేవు. కానీ దూరంగా ఉన్నటువంటి మనకు కనిపించేది భద్రకాళి చెరువు అండి. వన్ సెకండ్ చూపిస్తాను. సో అదే అండి భద్రకాళి చెరువు అండి. మనకు ఇది జూమ్ అంత క్లారిటీగా ఉండదు కాబట్టి కనిపించేటువంటిది అంటే భద్రకాళి చెరువు అండి. ఆ భద్రకాళి, ఆ తర్వాత నెక్స్ట్లో భద్రకాళి టెంపుల్.